హైదరాబాద్ 5 ఏళ్లలో అభివృద్ధి చేశానని చంద్రబాబు గారు చెప్పుకోవడం తప్పు. అట్లాగే అమరావతి 5 ఏళ్లలో, 10 ఏళ్లలో అభివృద్ధి చెందొస్తుంది అన్నటువంటి అమాయక ప్రచారం కూడా తప్పు. దానికి సాక్ష్యం 19 పూర్తయిపోయింది. ఇప్పుడు 24లోకొచ్చాక మళ్ళీ అదే ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు అక్కడ ఆ విధంగా ప్లాన్ చేయట్లేదు. మొత్తం ఎందుకంటే అసాధ్యం అక్కడికి. మొత్తం కార్పొరేట్ కంపెనీలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు, నవనగరాలు అవి అసాధ్యం. అందుకని వాటన్నిటికి కావాల్సింది వైజాగ్. ఇప్పుడు ఆ వైజాగ్‌లోనే అన్నీ జరుగుతున్నాయి. అమరావతికి వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని హెడ్ క్వార్టర్సు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ అన్నీ అక్కడ ఏర్పాటు. ఈ దిశగా అడుగులు వేస్తూ ముందు భవనాలు పెద్ద ఎత్తున వస్తే, ఆ భవనాల్లో పనిచేసే, ఆ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, ఆ ఉద్యోగుల కుటుంబాలు అక్కడికి రావడం ప్రారంభిస్తే అలా 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 నిదానంగా అవుతుంది డెవలప్‌మెంట్ అన్నటువంటిది. ఇప్పుడు ఆ అంశంలో కీలకమైనటువంటి ఘట్టం అంటే క్వాంటమ్ వ్యాలీ గనక సక్సెస్ అయితే ఇక అసలు తిరుగుండదు. ఎడ్యుకేషన్ హబ్‌గా ఇప్పటికే ప్రారంభం అయిపోయింది అక్కడ. కానీ దానికి ఆశించినంత పరుగు లేదు. ఎందుకంటే ఆ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ అక్కడ హాస్టల్స్ పెట్టేటప్పటికి వర్కౌట్ కావట్లేదు. లేదా ఓ అమీర్‌పేట, జేఎన్‌టీయూ, ఎల్బీ నగర్ లాగా సక్సెస్ అయ్యి సారీ అట్లా జరగటం లేదు. అది పక్కన పెడితే ఇప్పుడు 21 బ్యాంకులు, 3 ఇన్సూరెన్స్ కంపెనీలు, ఒక ఇన్‌కమ్ టాక్స్ కార్యాలయ శంకుస్థాపనలు ఇక్కడి నుంచి ఆటోమేటిక్‌గా ఇయన్నీ ప్రారంభమవుతాయి. 2, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు టోటల్‌గా కలిపేసేసి. ఎందుకంటే వాటికొచ్చే ఫండింగ్‌ని బట్టి. అందులో నిర్మలా సీతారామన్‌ని తీసుకొచ్చారు కాబట్టి వేగంగా ఫండింగ్ జరగొచ్చు. అదే జరిగితే 2 ఏళ్లలోనే అన్ని భవనాలు అద్భుతంగా ప్రారంభమవుతాయి. బడా బడా భవనాలొస్తాయి. అది ఒక అద్భుతమైనటువంటి మార్పుకి శ్రీకారం చుట్టినట్టు.